భూపాలపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది. అభ్యర్థుల మధ్య ట్రయాంగిల్ పోరు నడుస్తుంది. ఇక్కడ అభ్యర్థులు పాతవారే కానీ పోటీ చేసే పార్టీలు వేరు. గత ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. తన నాయకత్వాన్ని నిలుపుకునేందుకు ఆయన సర్వశక్తులు ఒడ్డుతున్నారు. భూపాలపల్లిలో కమలం వికసించేందుకు కీర్తిరెడ్డి పావులు కదుపుతున్నారు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముగ్గురు అభ్యర్థులు గట్టిగానే కృషి చేస్తున్నారు. భూపాలపల్లి పాలిటిక్స్ పై టీ5 స్పెషల్ ఎనాలిసిస్ లో చూద్దాం. బొగ్గు గనులకు సింగరేణి కార్మికులకు నిలయమైనటువంటి భూపాలపల్లి నియోజకవర్గంలో పట్టు కోసం ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఈ స్థానం దక్కించుకునేందుకోసం పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రధాన పార్టీల పోటీలో ఎవరు ప్రజలను ప్రసన్నం చేసుకుంటారు, భూపాలపల్లి నియోజకవర్గం ఎవరికి దక్కనుందో చూద్దాం. 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా సాయంపేట నియోజకవర్గం రద్దు కావడంతో జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పడింది. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగాయి. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారి గెలిచి తెలంగాణ మొదటి అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. మళ్లీ 2018లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరారు. భూపాలపల్లి రూరల్ నియోజకవర్గం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు జిల్లా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ ప్రాంతం సింగరేణి కాలరీస్, కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్, కొన్ని చిన్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు నిలయం. భూపాలపల్లి నియోజకవర్గంలో 2,68,000 మంది ఓటర్లు ఉన్నారు. గౌడ, ఎస్సీ సామాజిక వర్గాల ఓట్లు గెలుపు ఓటములపై ప్రభావితం చేస్తాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 2018లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఇప్పుడు ఆయనకు కాంగ్రెసే ప్రత్యర్థి పార్టీగా మారడంతో ఆసక్తికర రాజకీయాలు కొనసాగుతున్నాయి. వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఏపీలో 2007 నుంచి 2009 వరకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత 2009లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడ్డాక 2014లో జరిగిన ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదనాచారిపై 7,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మళ్లీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి ఆ తర్వాత గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మేము దాదాపుగా 5 సంవత్సరాల నుంచి కూడా నిత్యం ప్రజల మధ్యలోనే ఉన్నాం. ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అక్కడ పరిష్కరించే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కొంచెం మేము మిగతా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి ఉండవు కాబట్టి డెఫినెట్గా పబ్లిక్ దగ్గర పోతున్నాం. మా క్యాడర్ను మొదలు వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే మొదలు ఒక పని జరగాలంటే మా కార్యకర్తలే ప్రధానం. వాళ్ళతో మొదలు ఊర్లలో మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. వాళ్ళతో వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాం. తర్వాత జనరల్గా పబ్లిక్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. పబ్లిక్ మేము ఎక్కడికి క్యాడర్ దగ్గర పోయినా చాలా పాజిటివ్గా మాట్లాడుతుంది. ఇలా బాగా జరుగుతుంది, బాగుంది, మనకు అందరం కూడా సహకరిస్తామన్న మాట చెప్తాం. పని చేసేటోళ్లకు పట్టం కట్టమని అడుగుతున్నాం. ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పనిచేసే వ్యక్తులను ఆదరించమని చెప్తున్నాం. డెవలప్మెంట్ని చూడమని చెప్తున్నాం. డెవలప్మెంట్ కొనసాగింపు ఉండాలంటే అవకాశమని కోరుతున్నాం. 2018 తెలంగాణ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. తొలుత 2017లో టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లోకి చేరారు. 2018లో టిక్కెట్ వస్తుందని ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. ఆయన్ని కాదని మధుసూదనాచారికి టిక్కెట్ ఇచ్చారు. దీంతో బీఆర్ఎస్పై అసంతృప్తిగా ఉన్న సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 2021లో భూపాలపల్లిలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు మళ్లీ హస్తం పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పతనం కాబోతుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేసింది. తెలంగాణ ఇస్తా అని ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చేసింది. అదేవిధంగా పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది, ఉచిత కరెంట్ ఇచ్చింది, ఆరోగ్యశ్రీని ఇచ్చింది, చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది. అధిక అకాల వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం అందించింది. కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా
మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసి ఈ దేశం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి నెహ్రూ, అదేవిధంగా మరి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబాలను మనము ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తూ 30వ తారీఖు ఎన్నికల దాకా శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భూపాలపల్లి నియోజకవర్గం నుంచి చందుపట్ల కీర్తిరెడ్డి బీజేపీ అభ్యర్థిగా రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కీర్తిరెడ్డి కుటుంబానికి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి. చందుపట్ల కీర్తిరెడ్డి 2014లో బీజేపీలో చేరారు. 2018లో తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ తరపున భూపాలపల్లిలో పోటీ చేశారు. ఈమెది రాజకీయ కుటుంబం. బీజేపీ సీనియర్ నాయకుడు సిహెచ్ జంగారెడ్డి కోడలు. అభివృద్ధి కంటే అవినీతి ఎక్కువ జరిగిందని వాళ్ళే సమాధానం చెప్తారు. ఇలా ఏ చిన్న పిల్ల దగ్గర నుంచి పండు ముసలి దగ్గర తీసుకుపోయి మీరు మైకు పెట్టండి, ఎంత అవినీతి జరిగింది. భూపాలపల్లిలో ల్యాండ్ మాఫియా ఏ విధంగా ఇవాళ కూరలు విచ్చుకొని ఉన్నది వాళ్ళే చెప్తారు. ఇవాళ ఏం చేసినాం భారతీయ జనతా పార్టీ అంటే ఇవాళ ప్రతి ఒక్కరిని అడగండి. ఇవాళ భూపాలపల్లిలో కరోనా సమయంలో ఇక్కడ ప్రతి ఇంటికి కూరగాయలు ఇచ్చింది ఇవాళ బీజేపీ పార్టీ. మేము సొంతంగా చేసినాం. అంతేకాకుండా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేక నిధులు ఇవాళ భూపాలపల్లికి వచ్చినాయి. 111 ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్లో భూపాలపల్లి కూడా ఒకటి. దేశం మొత్తంలో 111 జిల్లాలు ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్గా నియమించబడితే భూపాలపల్లి కూడా ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇవాళ బీజేపీ నిర్ణయించింది. 100 కోట్ల రూపాయలు ఇవాళ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్లో భాగంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. జిల్లా కేంద్రమైన భూపాలపల్లి సమస్యల నిలయంగా ఉందని ప్రజలు చెబుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కలగానే మిగిలిపోయిందని, ఉన్న రోడ్లు కూడా వర్షాలకు కొట్టుకుపోవడంతో ప్రయాణం నరకప్రాయంగా మారిందంటున్నారు. గురుకుల పాఠశాలకు కనీసం సొంత భవనాల్లేక అరకుర సౌకర్యాలతో అద్దె భవనాల్లో నడిపించాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కనీసం శ్మశాన వాటికి కూడా లేదని చెబుతున్నారు. మిషన్ భగీరథ గొప్పలకు తప్ప దప్పిక తీర్చడం లేదని అంటున్నారు. సింగరేణి ఓపెన్ కాస్ట్ బాధితులకు పూర్తి పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్, ఇంజనీరింగ్ కాలేజీల హామీ నెరవేరలేదని అంటున్నారు ప్రజలు. మేము కష్టపడకుండా బతున్నాం. ఈ రోడ్డు మీద ఇండ్లుంటే కూడా కూలగొట్టి మాకు రోడ్డు మీద పారేసిర్రు. ఆయనతో సవలత కూడా లేకుండా చేసిర్రు. మా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మంచిదే. మాకు గరీబులకు సాయం చేయాలి. మేము వాళ్ళకు నమస్కారం చేస్తాము. గరీబులకు సాయం చేసింది అది పుణ్యం ఉంటుంది. గరీబోని సొమ్ము అయినోడు దోసుకొని బతుకుడది ఏమి లాభం అంటే గరీబోనికి మేము పెడుతున్నాం అనుడు బరాబరే. ఏం పెట్టినావు గరీబోనికి? ఏ ఇల్లు కట్టించినావు? ఏ మేడ కట్టించినావు? ఏ రేకులు వేపించినావు? ఏం సాయం చేసినావు? సాయం చేసులేదు. నడుమలు దబ్బుడు గరీబోల మీద పెట్టుడు ఇది జరుగుతున్నది. ఎట్ట వచ్చినా మంచిదే కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మంచిదే. మాకు ఆధారం చూపించాలి. మా గరీబులకు సాయం చేయాలి. 2 సార్లు గెలిచిన గండ్ర వెంకటరమణారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఏమీ చేయలేదని ప్రజలు చెబుతున్నారు. స్వలాభం తప్ప ప్రజల అభివృద్ధి పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు మాత్రం ఒక్క అవకాశం ఇవ్వాలంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి భూపాలపల్లి ప్రజల తీర్పులో మార్పు ఉంటుందన్న చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి, కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి తమను గెలిపిస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండగా, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తనను గెలిపిస్తాయని బీజేపీ అభ్యర్థి కీర్తిరెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీయే విజయం సాధించి తీరుతుందని గండ్ర సత్యనారాయణరావు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి సిర్ల గడ్డ సింగరేణి అడ్డా ఎవరి అడ్డాగా మారుతుందో వేచి చూడాల్సిందే.